ఖరీఫ్ సమయం దగ్గర పడుతోంది. ఈ సమయంలో రైతులు ఆయా ప్రాంతాలకు అనుగుణంగా శాస్త్రవేత్తలు రూపొందించిన వరి వంగడాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలి. అనేక కొత్త వంగడాలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. అలాగే పాత వాటిలో కూడా మంచి దిగుబడినిచ్చే సామర్థ్యం కలిగిన వరి రకాలు ఉన్నాయి. సన్నగింజ, దొడ్డుగింజ వరి రకాల్లో కూనారం వరి పరిశోధనా స్థానం రూపొందించిన వంగడాలు రైతుల ఆదరణ పొందుతున్నాయి. మరి వీటి గుణగణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో బోర్లు, బావుల కింద అధికంగా వరి సాగు ఉన్న నేపథ్యంలో రైతులు ఎక్కువగా స్వల్ప, మధ్యకాలిక రకాలను సాగు చేస్తున్నారు. వీటి కాల పరిమితి 120 నుండి 135 రోజులు ఉంటుంది. కాలువల కింద సాగు చేసే రైతులు మాత్రం దీర్ఘకాలిక రకాలను 145 నుండి 155 రోజుల కాల పరిమితి గల రకాలను సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తాలో అధిక శాతం కాలువల కింద వరి సాగవుతుంది కనుక ఖరీఫ్లో ఎక్కువగా 135 నుండి 160 రోజుల కాల పరిమితి కలిగిన రకాలను సాగు చేస్తారు. అయితే దీర్ఘకాలిక రకాలు సాగు చేసే ప్రాంతంలో ఒకరిద్దరూ స్వల్పకాలిక రకాలు సాగు చేస్తే కోత సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ప్రాంతాల వారీగా సాగు చేసే పరిస్థితులను బట్టి రకాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దపల్లి జిల్లా కూనారం వరి పరిశోధనా స్థానం నుండి ఇటీవల విడుదలైన KNM 118, KNM 733, KNM 1638 రకాలు మంచి ఆదరణ పొందుతున్నాయి. ఖరీఫ్, రబీకి అనువైన ఈ రకాల గుణగణాల గురించి శాస్త్రవేత్త శ్రీధర్ రైతాంగానికి తెలియచేస్తున్నారు. ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి 2015వ సంవత్సరంలో KNM 118 అనే స్వల్పకాలిక దొడ్డుగింజ రకాన్ని మనము కూనారం సన్నాలు పేరుతో విడుదల చేయడం జరిగింది. దీని యొక్క లక్షణాలు తీసుకున్నట్లయితే కనుక ఇది స్వల్పకాలిక దొడ్డుగింజ రకము. అయితే ముఖ్యంగా మనకి గత 10-12 సంవత్సరాలుగా MTU 1010 అనే రకాన్ని రైతులు ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. ఎందుకంటే కనుక దీనికి ఉన్నటువంటి మార్కెట్ ప్రాముఖ్యత దృష్ట్యా, అదేవిధంగా అధిక దిగుబడి సామర్థ్యం దృష్ట్యా ఈ రకాన్ని ఎక్కువగా రైతులు సాగు చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా దీనిలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే కనుక పంట కోత సమయంలో గింజరాల గుణం ఎక్కువగా ఉండడం వల్ల దీనిలో రైతులు ఎక్కువగా నష్టపోవడం జరుగుతుంది. అందువల్ల కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి MTU 1010 రకానికి ప్రత్యామ్నాయంగా ధీటుగా కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి 120 రోజుల పంటకాలం కలిగినటువంటి స్వల్పకాలిక దొడ్డుగింజ రకాన్ని తయారు చేయడం జరిగింది. దీని యొక్క ప్రత్యేక లక్షణాలు తీసుకున్నట్లయితే కనుక ఇది MTU 1010 గింజ రకాన్ని పోలి ఉండి, అదేవిధంగా మంచి గింజ నాణ్యత కలిగి ఉండి, తర్వాత దానికంటే బరువైన గింజ కలిగి ఉండి, తక్కువ గింజరాల గుణం, అదేవిధంగా తక్కువ చేను మీద పడిపోయేటటువంటి గుణం కలిగి ఉంటుంది. అదేవిధంగా ఈ రకము కొంతవరకు అగ్గి తెగులు తట్టుకుంటుంది. దీని యొక్క దిగుబడి సామర్థ్యం చూసుకున్నది కనుక నేల యొక్క సారవంతాన్ని బట్టి సుమారుగా ఎకరానికి 28 నుంచి 35 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది. అదేవిధంగా మనకి BPT 5204కి రకానికి ప్రత్యామ్నాయంగా KNM 733 అనే స్వల్పకాలిక సన్నగింజ రకాన్ని తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రకం యొక్క లక్షణాలు తీసుకున్నది కనుక ఈ రకాన్ని మనము వర్షాకాలంలో, అదేవిధంగా యాసంగిలో కూడా సాగు చేసుకోవచ్చు. వానాకాలంలో అయితే కనుక ఈ రకాన్ని మనము జూన్ 20 నుంచి జూలై చివరి వారం వరకు నార్లు పోసుకోవచ్చు. ఇది కూడా కొంతవరకు అగ్గి తెగులును తట్టుకుంటుంది. అదేవిధంగా తట్టుకుంటూ మనకి నేల యొక్క సారవంతతను బట్టి ఈ రకం కూడా 26 నుంచి 32 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తూ, అంటే మంచి అన్నం నాణ్యత కూడా కలిగి ఉండేటటువంటి ఈ రకము. ఇది KNM 733. ఈ రకాన్ని కూనారం రైస్ 1 పేరుతో స్టేట్ వెరైటల్ రిలీజ్ కమిటీ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత 2021వ సంవత్సరంలో, అంటే ఈ మధ్యకాలంలో రిలీజ్ అయినటువంటి ఇంకొక స్వల్పకాలిక సన్నగింజ రకం వచ్చేసి KNM 1638. ఈ రకాన్ని స్టేట్ వెరైటల్ రిలీజ్ కమిటీ ద్వారా కూనారం వరి 2 పేరుతో రిలీజ్ చేయడం జరిగింది. మనకి BPT అనేది ఎక్కువగా BPT 5204 సామ మసూరి పేరుతో పిలుస్తాం దీన్ని. ఈ రకానికి ప్రత్యామ్నాయంగా ధీటుగా మన కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి తయారు చేసినటువంటి రకము KNM 1638. ఇది కూనారం వరి 2 పేరుతో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇది స్వల్పకాలిక సన్నగింజ రకము. ఈ రకాన్ని యొక్క లక్షణాలు తీసుకునేది కనుక ఈ రకం ముఖ్యంగా మన వానాకాలంలో అయితే కనుక జూన్ 20వ తారీఖు నుంచి జూలై చివరి వారం వరకు నార్లు పోసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా యాసంగిలో అయితే కనుక నవంబర్ 15 నుంచి డిసెంబర్ 20 తారీఖు వరకు ఈ రకాన్ని సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ రకం కొంతవరకు అగ్గి తెగులు తట్టుకుంటుంది. అదేవిధంగా ఉల్లికోడును తట్టుకునేటువంటి రకము. ఈ రకం యొక్క దిగుబడి సామర్థ్యం చూసుకున్నట్లయితే కనుక నేల యొక్క సారవంతతను బట్టి మనకి ముఖ్యంగా
ఒక ఎకరానికి 28 నుంచి మనకి 32 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది. తర్వాత ఈ అన్నం నాణ్యత కూడా ఈ రకం యొక్క అన్నం నాణ్యత చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం కూనార వ్యవసాయ పరిశ్రమ స్థానం నుంచి రిలీజ్ అయినటువంటి ఒక దొడ్డు గింజ రకం అది KNM 118, అదేవిధంగా 2 స్వల్పకాలిక సన్నగింజ రకాలు తీసుకున్నట్టు కనుక KNM 733, అదేవిధంగా KNM 1638. ముఖ్యంగా ఈ దొడ్డు గింజ రకము ముఖ్యంగా వాటి యొక్క ఈ విత్తనం ఎంత అవసరం పడుతుందంటే ఒక ఎకరానికి ముఖ్యంగా విత్తనం మోతాదు వచ్చేసి దొడ్డు గింజ రకానికి 25 కిలోల విత్తనం అవసరం పడుతుంది. అదే స్వల్పకాలిక సన్నగింజ రకాలైనటువంటి KNM 733, అదేవిధంగా KNM 1638కి అయితే కనుక మనకి 20 కిలోల విత్తనం అనేది ఎకరానికి సరిపోతుంది. తప్పనిసరిగా రైతులు మన విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కనుక ఆ విత్తనాల ద్వారా వ్యాప్తి చెందినటువంటి తెగుళ్లను మనం అరికట్టుకోవచ్చు. అదేవిధంగా నారుమడి దశలో అయితే కనుక ఏం చేయాలంటే నారుమడి ఒక ఎకరాకి సరిపడే నారుమడికి ముఖ్యంగా 1 నుంచి 2 కిలోల నత్రజని అంటే యూరియా, అదేవిధంగా 2 నుంచి 3 కిలోల DAP కానీ, తర్వాత 1 నుంచి 2 కిలోల పొటాష్ ఎరువులను వాడుకున్నట్లయితే కనుక మనకు నారు అనేది ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే నారుమడి దశలో ముఖ్యంగా నారు తీసే వారం రోజుల ముందర కార్బోఫ్యూరాన్ 3G అనేది గుళికలను ఒక ఎకరాకి సరిపడే నారుమడికి 800 గ్రాముల చొప్పున ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికలు మనం బురద పదంలో వేసుకున్నట్లయితే కనుక కొంతవరకు ఉల్లికొడు, అదేవిధంగా మన మొగిపురిని అంటే నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నాటు వేసే సమయంలో మంచిగా రైతులు మనం ప్రధాన పొలాన్ని మంచిగా మురుగు దుమ్ముకొని చదును చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం చదును చేసుకొని నార్లు వేసే సమయంలో దగ్గరగా అంటే ఇవి స్వల్పకాలిక రకాలు కనుక దగ్గరగా ఒక్కొక్క కుదురుకి మనం 3-4 మొక్కలు పెట్టుకుని దగ్గర నాటుకున్నట్లయితే కనుక మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నాట్లు వేసుకున్న 15 రోజుల తర్వాత ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికలు అంటే ఒక ఎకరానికి ఒక 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు కానీ, అదేవిధంగా 4 కిలోల క్లోలాంత్రిప్రోన్ గుళికలు కానీ వేసుకున్నట్లయితే కనుక మనము ఈ ప్రధాన పొలంలో మొగిపురుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఒకవేళ ఈ మధ్యకాలంలో ముఖ్యంగా మనకి బ్యాక్టీరియా ఎండు తెగులు అనేది కూడా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది కనుక దీన్ని నివారించుకోవడానికి మనం ముందుగా ఈ కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు, అదేవిధంగా ప్లాంటోమైసిన్ కానీ, అదేవిధంగా అగ్రిమైసిన్ వంటి మందులను కూడా మనము వేసుకొని మనము సమర్థవంతంగా BLBని కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మనకు ఎక్కువగా ఈ ఉల్లికోడు సమస్య కూడా ఈ మధ్య కాలంలో మన ఉత్తర తెలంగాణ మండలంలో ఎక్కువగా ఉన్నందున మనం ఏంటంటే నారుమడిలో ఇందాక చెప్పినట్టుగా ఒక ఎకరాకి సరిపడే నారుమడికి 800 గ్రాముల చొప్పున ఈ 3G గుళికలు కానీ, కార్బోఫ్యూరాన్ 3G గుళికలు కానీ, అదేవిధంగా నాట్లు వేసిన తర్వాత కూడా మనం నాట్లు వేసిన 15 రోజుల తర్వాత 3G గుళికలు వేసుకున్నట్లయితే కనుక కొంతవరకు ఈ ఉల్లికోడు సమస్య నుంచి మనము నివారించుకోవచ్చు. అదేవిధంగా రైతులు కూడా మంచి అధిక దిగుబడులు పొందడానికి మంచి ఆస్కారం ఉంటుంది. నాణ్యమైన విత్తనం, ఆరోగ్యవంతమైన నారు వరిలో అధిక దిగుబడికి సోపానం. మరి నారు పుష్టిగా పెరిగి 25 నుండి 30 రోజుల్లో అంది రావాలంటే విత్తన శుద్ధి, పోషక యాజమాన్యం తప్పనిసరి అని సూచిస్తున్నారు.